కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాల్లోకి వెళ్తే ఒబామా అధ్యక్ష పదవి స్వీకారం చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. లక్షలాది మంది అమెరికన్ల సమక్షంలో ఆయన భారీ ఎత్తున జరిగినటువంటి కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆ సన్నివేశాలని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించారు. ఇక రాష్ట్ర విషయాలకు వస్తే మహాకూటమి విషయం మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. పొత్తుల విషయంలో ముందుకు వెళ్లాలని అనుకున్నప్పటికీ కూడా సీట్ల విషయంలో పంచాయతీ మొదలైంది. 50-50 ఫార్ములాని టీఆర్ఎస్ ప్రతిపాదిస్తుంటే టీడీపీ అంగీకరించే పరిస్థితిలో లేని వైనంపై కథనాలు వస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ భవన్కి చంద్రబాబు నాయుడు ఇతర వామపక్ష నేతలు వెళ్లాల్సి ఉంది, వెళ్తారని అనుకున్నప్పటికీ కూడా అది జరుగుతుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. అదే సమయంలో కేసీఆర్ మహాయాగాన్ని చేస్తున్నారు. ఇక పోలవరంకు అనుమతి రావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి సంబంధించి టీఆర్ఎస్ టీడీపీలు వాళ్ళ వైఖరి ఏమిటి అని ప్రశ్నించడం కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక ఆయా పత్రికల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈనాడు నల్ల సూర్యుడి నవ సంకల్పం, 44వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకారం, పట్టాభిషేకానికి లక్షల మంది హాజరు, ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తానంటున్న ఒబామా, ఢీ కొడతారా పార్టీపై పట్టు బిగిస్తున్న వైఎస్, తెలంగాణ వాదులతో జతకట్టిన డిఎస్, లెక్క కుదరని పొత్తు, 10 ఎంపీ 51 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కావాలంటున్న టీఆర్ఎస్, 8 ఎంపీ 42 అసెంబ్లీ సీట్లు ఇస్తామంటున్న టీడీపీ, అర్ధరాత్రి దాకా హై డ్రామా. పోలవరం ఇక జరజర, కేంద్ర జల సంఘం కీలక అనుమతి, ఇది దోపిడీ దొంగల రాజ్యం, కరీంనగర్ లో పవన్ కళ్యాణ్, విపక్ష వేసగాళ్లు వస్తున్నారు మోసపోకండి, కర్నూలు జిల్లాలో వైఎస్, నిధుల మళ్లింపు నిజమే, సిఐడి విచారణలో సత్యంరాజు అంగీకారం. సాక్షి దినపత్రిక, అమెరికాలో ఒబామా ప్రమాణ స్వీకారంతో నవయుగాది, అడ్డంకులు తెంచుకున్న 60 ఏళ్ల కళ, 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న వైఎస్, తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం పవన్ కళ్యాణ్, సత్యంలో బోగస్ ఉద్యోగులు 13,000, నెలకు 20 కోట్ల కైంకర్యం, ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదన్న డిఎస్. ఆంధ్రజ్యోతి, శ్వేత సౌధంలో నల్లపొద్దు, సందర్శకులతో కిటకిటలాడిన వాషింగ్టన్, చమురు కాకీలు, హెచ్పిసిఎల్ పైప్ లైన్ నుంచి ఆయిల్ చౌర్యం, కడప దొంగల ముఠా, కాకినాడ పోలీస్ గెస్ట్ హౌస్ లో మకాం, ఎస్పీ నాగిరెడ్డికి 7 లక్షల లంచం, డిఐజీ ఇంట్రాగేషన్ లో నిందితుల వెల్లడి అంటూ ప్రత్యేక కథనం. బ్లడీ ఆంధ్రజ్యోతికి ఎంత ధైర్యం, నన్నే వివరణ అడుగుతారా, డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ మండిపాటు అంటూ మరో కథనం. శ్మశానంలో ప్రసవాల, మహిళల సౌకర్యాలపై శ్రద్ధ లేదు, మహిళా రాజ్యం సదస్సులో చిరంజీవి వ్యాఖ్య. కాంగ్రెస్ కు శరీరం ఒక్కటే కానీ తలలు 1000 అన్న పవన్ కళ్యాణ్. నెగిటివ్ రెవెన్యూతో బక్కచిక్కిన బొక్కసం, ప్రత్యేక కథనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై. వార్త దినపత్రిక, ఓటమి తథ్యం ఇక మీ ఇష్టం, వైఎస్ నమ్మితే నట్టేట మునిగిపోతాం, సోనియాతో డిఎస్, కేకే నివాసంలో సీనియర్లు, ప్రణబ్తో జూనియర్ల మంతనాలు, తెలంగాణ ససేమిరా ఇవ్వవద్దన్న జూనియర్లు. ఎల్లంటి చేతికి సత్యం, నిర్ణయాన్ని బోర్డుకే వదిలిన ప్రభుత్వం. రాష్ట్రంలో త్వరలో ఏటీఎస్, పోలీస్ వ్యవస్థ పటిష్టానికి చర్యలు, జానారెడ్డి వెల్లడి. సూర్య దినపత్రిక, మెటాస్ ఉచ్చులో మంత్రి ధర్మాన, సంక్షోభంలో జలయజ్ఞం, బకాయిలు 3,800 కోట్లు, వైట్ హౌస్ లో నల్ల సూర్యోదయం, ఇరాకీలకు పూర్తి స్వేచ్ఛ, ఆఫ్ఘన్ లో శాంతికి పోరాటం, స్టాక్ మార్కెట్ల పునర్వ్యవస్థీకరణ అన్న ఒబామా. ఆంధ్రభూమి, పోఖ్రాన్ లో బ్రహ్మాస్ పరీక్ష సక్సెస్, పురోహితే కుట్రదారు, మాలేగావ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు, విశాఖ పోలీస్ స్టేషన్ పేల్చివేతకు మావోల కుట్ర, భగ్నం చేసిన పోలీసులు. ఆంధ్రప్రభ, మహాకూటమికి టీఆర్ఎస్ గుడ్ బై, ఒంటరి పోరుకే సిద్ధం, అర్ధరాత్రి కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం, నేడే అధికారిక ప్రకటన. టీఆర్ఎస్ సిపిఎంలు రాష్ట్ర ద్రోహులన్న వైఎస్, సత్యం సెజ్ రద్దు. సినీ ఫక్కీలో సిఐడి విచారణ, హాస్యాస్పదంగా సత్యంరాజు ఇంటరాగేషన్. ప్రజాశక్తి, గెలిస్తే పోలవరం నిర్మిస్తారా, ప్రతిపక్షాలకు సీఎం సూటి ప్రశ్న. కడపలో మరో భీమరావు వాడ, ఇందిరాభవన్ అందం కోసం పేదల ఇళ్లు కూల్చివేత. వసుంధర హయాంలో జరిగిన 22,000 కోట్ల కుంభకోణంపై విచారణ, షెకావత్ కు గెహ్లాట్ హామీ. వ్యాన్ పిక్ కు మరో 700 ఎకరాలు ఆగని పందారం. విశాలాంధ్ర, మహిళలకు ప్రత్యేక కోర్టులు, చిరంజీవి హామీ. తడిసిన ధాన్యంపై దడిసిన ప్రభుత్వం, 50% దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు జీవో జారీ. డక్కన్ క్రానికల్, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ప్రకటనపై బీజేపీలో కలవరం, సత్యం కొనుగోలుకు 3 సంస్థల ఉరకలు.
అడవిలోనే పెద్ద పులి ప్రభాకరన్, శ్రీలంక సైన్యం వెల్లడి, కాంగ్రెస్ లోకి దూకనున్న హజారుద్దీన్. హిందూ దినపత్రిక. తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదని మొయిలీ స్పష్ట ప్రకటన. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒబామా టీంలో ఇండియన్ అమెరికన్ల లాయర్ ప్రీతి బన్సాల్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియామకం. సత్యానికి నోటీస్ పంపిన సిగ్నా. వైజాగ్ లో సత్యం భూములు వెనక్కి తీసుకోవడం లేదన్న ప్రభుత్వం. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఢిల్లీలో 9 గుట్కా తయారీ సంస్థల్లో లెక్కలు తేలని 13.5 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ. సత్యంపై దిగులు లేదన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటి ప్రాధాన్యత క్రమాలు. ఇక చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం.